పేరు లోకసాని పద్మారెడ్డి. మాది గ్రామము పోలేపల్లి, చందంపేట మండలము. నేను ఒక 40 సంవత్సరాల నుంచి వ్యవసాయ వృత్తిలో ఉన్నాను. మీ అందరికీ ఈ ఒక విజిట్కి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మీరు వచ్చిన విషయం ఏంటంటే కుంకుడు మొక్కల గురించి మెయిన్గా తెలుసుకోవడానికి వచ్చేది కాబట్టి నేను కుంకుడు మొక్కల మీద ఫస్ట్ చెప్తున్నా. ఇది ఏంటంటే, నేను 15 ఆగస్టు 1991 ఈ మొక్కలు నేను పెట్టడం జరిగింది. 1991 35 నుంచి 36 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పెట్టి ఈ మొక్కలు పెట్టి. నేను ఆ రోజుల్లో ఇవి ఒక 1200 మొక్కలు పెట్టినా. అయితే ఇలా ఇంచుమించు 20 నుంచి 23 రకాల చెట్లు ఉన్నాయి. ఒక చెట్టుకు పోలిక లేదు. చాలా చెట్లకు పోలికలు లేవు. కొన్ని కాస్తున్నాయి, కొన్ని కాయటం లేదు. అన్ని చెట్లు ఒక్క తీరుగా లేవు. ఎందుకంటే ఆ రోజు నాకు తెలియదు. నేను పెట్టడమే ఆ రోజు ఉట్టిగా యాదృచ్ఛికంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు మాత్రము ఈ మొక్కల్లోకి వెళ్ళి ఈ 35 సంవత్సరాల్లో దీని మీద చాలా పరిశోధనలు చేసి, ఒక 6 సంవత్సరాల నుంచి ఎక్కువ పరిశోధన చేసి, ఇలా ఎన్ని రకాలు ఉంటాయి, ఆ రకాలలో ఉన్న తేడా ఏమిటి, ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ 6 సంవత్సరాలలో ఎక్కువ దీని మీద ప్రావీణ్యత నాకు లభించింది. ఇప్పుడు ఇవి ఏంటంటే, మన అడవులలో ఉన్న చెట్లు సాపోనిన్ అంటారు. దీంట్లో మన వేపకాయల్లో అజారక్టిన్ అని ఎట్లా అంటారో దీంట్లో సపోనిన్ అని అంటారు అనమాట. ఈ సపోనిన్ అనేది 4% కానించి మొదలు పెడితే హైయెస్ట్ 19% ఉంటుంది. ఇలా నేను ఒక 63 చెట్లను ఫస్ట్ ఒక 200 చెట్లు సెలెక్ట్ చేసిన. 200 చెట్ల నుంచి ఒక 100 చెట్లు సెలెక్ట్ చేసిన. మళ్ళీ ఆ 100 నుంచి 63 చెట్లు సెలెక్ట్ చేసి మార్కింగ్ చేసి పెట్టిన. ఉన్నాయి మార్కింగ్ అంటే బాగా రెగ్యులర్గా కాసే చెట్లు, మంచి సపోనిన్ చెట్లు, ప్లస్ కాయ గుజ్జు బాగా ఉన్నది, పోతే ఎక్కువ తెగుళ్ళు లేకుండా బాగా ఉన్న చెట్లను ఒక 63 చెట్లు సెలెక్ట్ చేసి ఆ చెట్ల నుంచి నేను గింజలు ఫస్ట్ నేను అందరికీ గింజలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక 6 సంవత్సరాల నుంచి ఇది బాగా ఫేమస్ అయింది. నేను పెట్టి 36 ఏళ్ళల్లో నేను 10 రూపాయల కిలో లెక్కనే అమ్ముకున్నా. ఏం చేయకపోయేది. దీనికి నీళ్లు లేవు. ఈ 36 ఏళ్ళలో దున్నింది లేదు. నేను ఒక చెంచా ఫర్టిలైజర్ వేసింది లేదు, పెస్టిసైడ్ కొట్టింది లేదు, ఏం చేసింది లేదు. ఏమైనా మధ్యన ఒకసారి కొన్ని రోజులు బ్లీచింగ్ పౌడర్ అని, వెనకటి బాబిస్టిన్ అది మన పాలిడాల్ పౌడర్ అని ఉంటుంది కదా సార్, వెనకడికి ఒకప్పుడు గ్యామాక్సిన్ పౌడర్ చల్లినాము. 1-2 సార్లు కిరోసిన్ కొట్టడం జరిగింది గతంలో. ఆ రోజుల్లో ఏమైనా దీన్ని వదిలిపెట్టేస్తే కాయలు రాలితే ఇది మొత్తం ఊకి ఎత్తుకొని మేము అమ్మేవాళ్ళం. మేమేం చేయపోయేవాళ్ళం. ఫస్ట్ ఈ మొక్కలు నేను పెట్టినప్పుడు డ్రిప్ పెట్టిన తర్వాత దీని మధ్యన 20 ఫీట్లకు ఒకటి పెట్టిన. ఎక్కడ 20 ఫీట్లకు ఒక మొక్క, 20 ఫీట్లకు ఒక మొక్క పెట్టడం జరిగింది. దీని మధ్యన నేను PKM1 అని మునుగ, అప్పుడే కోయంబత్తూరు వాళ్ళు PKM1 అనే మునుగను రిలీజ్ చేస్తే ఆ మునుగను తీసుకొచ్చి మధ్యన ఈ మొక్కలతో పాటు మధ్యన ఒక మొక్క 10 ఫీట్ల కోటి మునుగ మొక్కలు పెట్టడం జరిగింది. అది 8 నెలలకు క్రాప్ వచ్చింది. దాంతో నేను డబ్బులు తీసుకోవడం బాగానే జరిగింది. ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ ఏరియాలో నీళ్లు దొరకవు. నేను ఫస్ట్ బోర్ వేసినప్పుడు 60 ఫీట్లకు నీళ్లు పడ్డ బోరు 1400 ఫీట్ల లోపలికి వెళ్ళిపోయినాయి నీళ్ళు. ఇదంతా 93 ఎకరాలు. దీంట్లో నేను 347 బోర్లు వేసి, బోర్లు విపరీతంగా వేసుకుంటే వెళ్ళిపోయినా. ఇక సరే ఫ్రీ కరెంట్ కాబట్టి ఆ రోజులలో అది ఏదో మోటార్లు పెట్టుకుంటూ అది నడిపించుకుంటూ వెళ్ళిపోయినాం. దీనికి మాత్రం నీళ్లు లేవు, ఏమి లేదు, జీరో మెయింటెనెన్స్. ప్రతి సంవత్సరం కాయలు వెళ్ళేది, అవే రాలిపోయేది. మార్చి ఏప్రిల్ నెలలో ఈ చెట్లు నిద్రావస్థలకు పోయి, మనం ఈ రేపు ఫిబ్రవరి మార్చి వచ్చిందంటే ఒక్క ఆకు ఉండదు చెట్టుకు. ఆకు కాయ మొత్తం రాలిపోతుంది కింద. చెట్లు మనం చనిపోయినాయి అని అనుకుంటాం. అదేంటంటే ఇప్పుడు సైన్స్ ప్రకారంగా డార్మెన్సీ పీరియడ్, నిద్రావస్థ అని అంటారు అన్నమాట. ఈ ఆకు దీనికి మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆకు మొత్తం ఇలా రాలిపోతుంది. ఒక చెట్టు కింద 5 నుంచి 25 కేజీల ఆకు వరకు రాలుతుంది ఒక చెట్టు కింద. దాని ఆహారం అదే తయారు చేసుకుంటుంది. ప్లస్ ఇది ఏంటంటే మనము పెట్టినాక అప్పుడు ఆ రోజుల్లో మాత్రం చాలా రోజులకు కాసింది. ఇప్పుడు నేను దీని మీద పరిశోధన చేసి దాన్ని బయటకు చెప్పాను, కానీ దాన్ని ఏ విధంగా నేను ఒక క్రాసింగ్ చేసి వేరే విధంగా తయారు చేయడం వల్ల 4 సంవత్సరాలకు కాపు వచ్చేటట్టు దీన్ని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. 4 సంవత్సరాలకు క్రాప్ వస్తుంది.
ఆల్రెడీ ఇప్పుడు 15 నెలలకు కూడా వచ్చాక నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే మొక్కలు అమ్ముకోవడానికో లేకపోతే ఏదో గొప్పల కోసమో చాలామంది ఈరోజు రైతులను మోసం చేసి కొన్ని రోజులు మహాగని అని అదని ఇదని అందరు చేశారు. కాబట్టి నేను ఒక రైతును కాబట్టి నేను ఆ కోవలకు చెందదలుచుకోలేదు. కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగానే మీకు క్లియర్గా చెప్తున్నా. ఖచ్చితంగా 4 ఏళ్లకు ఖచ్చితంగా కాస్తుంది. అది ఇంకా ముందు కూడా కాస్తుంది, నేను అది చెప్పట్లేదు. అప్పుడు నేను ఈ విత్తనాలు అప్పుడు ఏం చేసిన అంటే ఇలాంటి సారు కొంతమంది నన్ను విత్తనాలు ఇవ్వండి అని చెప్తే అప్పుడు నేను విత్తనాలు 1000 రూపాయలకి అంటే నేను ఈ కాయలు ఏం చేస్తామంటే ఈ నిద్రావస్థలకు పోయినాక కింద ప్లాస్టిక్ పేపర్ వేస్తాం. ప్లాస్టిక్ పేపర్ వేసి కర్రతో ఇట్లా ఒకటి వెదురు బొంగు తీసుకొని ఇట్లా టచ్ చేస్తే చాలు అన్నీ రాలిపోతాయి. అప్పుడు క్లియర్ చేసుకుంటాం. మామూలుగా తూర్పాల బట్టి ఆకంతా ఇక్కడే వదిలిపెట్టేసి కాయలు తీసుకుపోయి ఒక 3 రోజులు ఎండబెట్టుకొని 4 రోజులు ఎండబెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఆ టైంలో ఈ 63 చెట్లు నేను ఏవైతే సెలెక్ట్ చేసిన చెట్లను కాయలు ఎందుకంటే ఇలా కొట్టినప్పుడు ఈ కాయలు పోయి ఆ కాయలు పోయి ఈ కాయలు మిక్సింగ్ అవుతుంది. కాబట్టి మిక్సింగ్ కావద్దనే ఉద్దేశంగా మనుషులను చెట్టు మీద ఎక్కించి అన్ని కాయలు దుషి ఏ చెట్టుకు ఆ చెట్టు ఒక లాట్ నెంబర్ ఇచ్చి కాయలు సపరేట్గా సేకరించి 1000 రూపాయలకు కేజీ విత్తనాల చొప్పున నేను అమ్మడం జరిగింది. 1000 రూపాయల కేజీ లెక్క అమ్మిన ఏది విత్తనాలు. అప్పుడు అన్ని దేశాలు రాజస్థాను, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వేరే ఒరిస్సా, ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక అట్లా అక్కడి నుంచి రైతులు వచ్చి ఈ కాయలు తీసుకుపోయినాక వాళ్ళు మొలిపియడము చాలా ఇబ్బంది అయ్యింది. ఇది ఎందుకంటే మీరు ఇప్పుడు తోటలు తిరిగేటప్పుడు మీరు చూడండి, ఈ 36 సంవత్సరాల్లో ఒక్క మొలక మొలవలే ఈ చెట్టు. అంటే కొన్ని వేల కాయలు కింటాల కాయలు రాలిపోయినాయి. ఎందుకంటే మేము అప్పుడు ఇంత జాగ్రత్తగా చేయకపోయే వాళ్ళం. ఊకెత్తితే సగం పడ భూమి మీద పోయేది. ఆ కాయలు మొలవలే, ఒక్క గింజ కూడా మొలవలే. అంటే ఇది మొలవడం చాలా కష్టం. అప్పుడు నేను కాయలు ఇచ్చిన తర్వాత చాలామంది తీసుకుపోయిన వాళ్ళు విత్తనాలు మొలవట్లేదు ఎట్లా అంటే అప్పుడు నాబార్డు చైర్మన్ గోవింద్, ఇక్కడ మన అటారీ వాళ్ళు, హార్టికల్చర్ యూనివర్సిటీ మన నీరజ ప్రభాకర్ మేడం వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి రాజిరెడ్డి సార్ వచ్చినాక ఒకటి ఇక్కడ సెమినార్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళందరూ నాకు ఏం సలహా ఇచ్చారు, పద్మారెడ్డి నువ్వు ఇంత చేసినావు కదా, దీన్ని నువ్వు ఎలా మొలిపియాలి, దీనికి మొక్కలు నువ్వే ఇవ్వడము మంచిది అని చెప్తే నేను చాలా ప్రయోగాలు చేస్తే అవి మొలవలే. లాస్ట్కు ఫైనల్గా ఏమైపోయిందంటే దాంట్లో నానబెట్టి 24 గంటలు నానబెట్టి ఆ పొట్టు తీసి దాన్ని కవర్లలో మట్టి కవర్లలో పెట్టి 35 నుంచి 40 రోజులకు 50% మొలుస్తున్నాయి. 100 గింజలు పెడితే 50 గింజలు మొలుస్తున్నాయి. అప్పుడు నేను ఇక అప్పటి నుంచి నర్సరీ చేయడం, ఈ 4 సంవత్సరాల నుంచి నర్సరీ చేసి ఇప్పుడు ఇంచుమించు కొన్ని లక్షల మొక్కలు చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది. ఓపిక దూరము కర్ణాటక అక్కడ వాళ్ళకు మీరు పెంచుకోండి, ఇంత దూరం నుంచి తీసుకెళ్ళడం కష్టం కాబట్టి మీరు గింజలు తీసుకెళ్ళి నేను ఎట్లా వాళ్ళకి ప్రాక్టీస్ ఎలా మొలిపియాలనో వాళ్ళకు సలహాలు ఇచ్చి వాళ్ళతో పెట్టేయడం జరిగింది. ఇది అన్నమాట. అయితే ఇది చేసిన తర్వాత నేను గతంలో 10 రూపాయల కేజీ అమ్మిన తర్వాత కరోనా టైంలో, అంటే టైం లేదు కాబట్టి నేను షార్ట్గా చెప్తున్నా, కరోనా టైంలో దీని 70 రూపాయలు 100 రూపాయలు వాళ్ళు జీసీసీ వాళ్ళు కొంటూరు అనే విషయం నాకు తెలిసి నేను బయట పోయి అప్పుడు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే 250 రూపాయలు. ఇప్పుడు మీరు అందరికీ యూట్యూబ్లు ఉన్నాయి కాబట్టి మీరు ఓపెన్ చేసి చూసుకోండి. మీరు ఎక్కడైనా 250 రూపాయలకు తక్కువ లేదు కేజీ. సూపర్ మార్కెట్లలో ఎక్కడ కొట్టినా 250 రూపాయలు. మీరు అందరూ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు అందరూ చూసుకోండి ఉంది. కానీ 250 రూపాయలు రైతు దగ్గర కొనట్లేదు. మనకు 50 నుంచి నేను అందరికీ రైతులకు ఏం చెప్తున్నానంటే మీరు 50 రూపాయలు అనుకునే పెట్టుకోండి అని చెప్తున్నా. మనకు 50 పోదు, 130 రూపాయలు నేను అమ్మిన. ఆ గతంలో అమ్మినప్పుడు 130 రూపాయల కేజీ అమ్మితే ఈ చెట్లు వచ్చేసి ఇప్పుడు మీరు చూదురు కొన్ని ఇలా కొన్ని 3 క్వింటాలు కాసినాయి ఉన్నాయి, కొన్ని 2 క్వింటాలు కాసినాయి, కొన్ని 5 కిలోలు కాసినాయి ఉన్నాయి, కాయని ఉన్నాయి. నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ యావరేజ్న ఈ చెట్ల మీద 105 కిలోలు యావరేజ్ వచ్చింది. చెట్టుకు కాస్ట్ వచ్చే కాయను వచ్చే 105 రూపాయలు యావరేజ్ వచ్చింది. వస్తే నేను 130 రూపాయల కేజీ లెక్క అమ్మిన. ఈ ప్రోడక్ట్ తయారు చేయకముందు 130 రూపాయల కిలో లెక్క అమ్మడం జరిగింది. అమ్మితే నాకు ఒక చెట్టుకు 13,000 రూపాయలు వచ్చినాయి. అంటే ఒక ఎకరాకు 13 లక్షల రూపాయలు వచ్చినాయి నాకు. అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఒకటేసారి వచ్చినాయి. ముందటేడు నాకు 13 లక్షలు వచ్చినాయి ఒక చెట్టుకు ఎకరాకు. ఎప్పుడు రాలే. ఎప్పుడు నేను 10 రూపాయలు అమ్మినా నాకు 3 లక్షలు 4 లక్షలు వచ్చేది. అంత చెత్త బొత్త అంతా ఊకేది, కంప్లీట్ ఎవరికో ఇచ్చేది, తీసుకుపోయేది పోయేది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మళ్ళీ దీని మీద పరిశోధన చేసి నేను మా దాంట్లో అనుకోకుండా కుంకుడుకాయలు నానబెట్టిన క్రమంలో ఆ కుంకుడు రసము ఆ పొట్టు ఏదైతే ఆ రసం పోయి మన ఒలగబోస్తే అక్కడ అది మొత్తం వెళ్ళిపోయి ఆ చెట్లకు పోయినప్పుడు ఆ చెట్లు విపరీతమైన గ్రోత్ వచ్చింది.
అనుకోకుండా అరే ఇది ఎందుకు గ్రోత్ వచ్చిందని దాని మీద కనిపెట్టి దాని మీద పరిశోధన చేసి అప్పుడు కుంకుడుకాయతో ఏమేమి లాభాలు లేని స్ప్రేలు చేసి చూసినాక మన పురుగు కంట్రోల్ అవుతుంది, మంచి గ్రోత్ ప్రమోటర్ పనిచేస్తుంది అని అసలు ఎందుకు ఇది ఎందుకు గ్రోత్ ప్రమోటర్ చేస్తుందని హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో మన హైదరాబాద్ వాళ్ళు సైంటిస్టులు సైదయ్య సారు, కిరణ్ కుమార్ సారు, అప్పుడు నీరజ ప్రభాకర్ మేడము వాళ్ళందరూ నాకు సహకరించి వాళ్ళు హైదరాబాద్లో యూనివర్సిటీలో వాళ్ళు ఫీజు కట్టి నన్ను ఫీజు కట్టమంటే నేను ఫీజు కట్టి ఈ కుంకుడుకాయలు మొత్తం డిఫరెంట్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ యూనివర్సిటీలో రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో ల్యాబ్లో ఇస్తే ల్యాబ్లో టెస్ట్ చేస్తే 46% పొటాషియం చాలా అది దానికి రిపోర్ట్ ఉంది. అసలు ఊహించనివి చాలా ఉన్నాయి అలా మన పొటాష్ కానీ నైట్రోజన్ కానీ కాల్షియం కానీ అన్నీ మనకి ఏమేమి కావాలనో లేనివి కూడా కొన్ని కొత్తవి కూడా అలా చాలా రకాల పోషకాలు ఉన్నాయి. అది మీకు నేను రిపోర్ట్ సారుకి ఇస్తాను, మీరు చూసుకున్న తర్వాత అది ఇచ్చిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను తీసుకుపోయిన వెరైటీలో ఒక వెరైటీ 19% సపోనిన్ వచ్చింది. అప్పుడు వాళ్ళు 5-6 రోజులు ఆలోచన చేశారు అసలు ఇంత సపోనిన్ ఎట్లుంటుంది, అది నిజమా కదా. వాళ్ళు చూసుకున్న తర్వాత ఫైనల్గా ఇచ్చారు. వీటన్నిటి మీద ప్రయోగం చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్ 48 అవర్స్లో. మీరు ఎవరైనా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ వీడియో తీసుకోండి, కెమెరా తీసుకోండి అందరి ముంగలు, ఎందుకంటే సైంటిస్టుల ముంగలు కూడా ధైర్యంగా చెప్తున్నా. తీసుకున్న తర్వాత ఇది మీరు నానబెట్టి నైట్ నానబెట్టాలి, ఉదయం దీన్ని ఉడబోసి మీరు చెట్లకు కొట్టుకుంటే ఒక కేజీ పౌడరు 100 లీటర్ల నీళ్ళకి కలుపుకోవాలి. ఈ కేజీ పౌడర్ను 100 లీటర్లకు కలుపుకోవాలి. మన తీగ జాతి దానికైతే 120 లీటర్లు కలుపుకోవాలి. ఈ దోస బీర వీటికైతే 120 లీటర్లు కలుపుకోవాలి. కలుపుకొని కొట్టుకుంటే మీరు 40 అవర్స్లో మీరు ఊహించలేని గ్రోత్ వస్తుంది. మిర్చి ప్రతి పంటకు జీవం ఉన్న ప్రతి మొక్కకు, ఏ మొక్క తులసి నువ్వు ఏ చెట్టుకైనా సరే మీరు అన్నీ నేను ప్రయోగాలు చేసాకనే నేను ఇంతమంది ముంగల సైంటిస్టుల ముంగల ధైర్యంగా రైతుల ముంగల ధైర్యంగా చెప్పగలుగుతున్నా. అది అయిన తర్వాత నేనేం చేసిన అంటే అప్పుడు దీని మీద ఒక ప్రయోగం చేసి ఫస్ట్ కుంకుడు పౌడర్ మాత్రమే వాడిన. దీన్ని పలగొట్టడానికి మిషన్లు ఖరాబ్ అయినాయి, చాలా ఇబ్బందులు పడ్డా. చేస్తూ లాస్ట్కు దీన్ని ఏంటంటే మనకి ఏమేం కావాలి సరే. ఇప్పుడు ఆర్గానిక్లో చాలా విప్లవం వచ్చింది, అది కొట్టాలి ఇది కొట్టాలి ఆవుమూత్రము, ఇంకా ఎవరికి దోషింది వాళ్ళు, అంటే ఎవరిది తక్కువ కాదు, ఎవరికి దోషింది వాళ్ళు కొత్తవి చాలా వచ్చినాయి. నేను బెల్లం వాడడం వల్ల నా దాంట్లో నెమటోడ్స్ ప్రాబ్లం ఎక్కువైంది. బత్తాయి చెట్లకు నేను సరే గతంలో నేను ఒక ప్రయోగం చేసినప్పుడు నేను బెల్లం వాడడం వల్ల నాకు నెమటోడ్స్ ఎక్కువైనాయి. నాకు ఎందుకో డౌట్ అనిపించి నేను బెల్లం వాడట్లేదు. అది తప్పని నేను చెప్పట్లేదు, ఒక్కొక్కరిది ఒక తీరుకుంటుంది. అప్పుడు నేను దీని మీద ఇప్పుడు ఇందులో వేపకాయలు, కుంకుడుకాయలు, సీతాఫల గింజలు, విషాముష్టి గింజలు, ఇంగువ, వస, ఇంకా ఒక 2 ఉంటాయి. అన్నీ నేను డిఫరెంట్ కలిపి చెట్లు కూడా మాడబెట్టుకున్నా అన్నీ జరిగినాయి. దాన్ని ఇప్పుడు ఏ రేషియోలో కలపాలనేది ఇది చేసి నేను ఈ కాయలను ఆవుమూత్రంలో నానబెట్టి వాటి ఒక ప్రాసెస్లో తయారు చేసి నేను ఇది కేజీ 500 రూపాయలకు ఇస్తున్నా. ఇది నేనేం పెద్ద లాభం కోసం, ఇంకెవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా మొత్తం చెప్తా, మీరు ఎవరైనా చేసుకోండి. ఇది నేను ఏదో డబ్బులు సంపాదించాలి, నేను దీంట్లోనే ఏదో ఒక్కనే లాభపడాలనే ఆలోచన ఏం లేదు. ఎవరికైనా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా, ఏమేం కలుపుతున్నానని చెప్తూనే ఉన్నా. సరే దీన్ని తీసుకుపోయి కొంతమంది తప్పుడుగా వాడి దాన్ని ఖరాబ్ చేసి చెట్లు కూడా మాడబెట్టారు. అట్లా కాకుండా ఒక ప్రాసెస్లో చేసుకుంటే మీరు చేసుకునే వాళ్ళు నన్ను అడగండి, నేను చెప్తాను. ఇదన్నమాట. ఇది షాంపూ. ఇది షాంపూ ఏంటంటే ఉట్టి కుంకుడుకాయ రసం అయితే ఏమవుతుందంటే నెత్తి జర పీస్ అవుతుంది, మురికి పోతుంది కానీ జర పీస్ అవుతుంది. దానితో దీనికి ఏం చేసామంటే మన రైస్ చాలా మంచిదనే ఉద్దేశం కొన్ని నేను కూడా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని మన ఊర్లలో అప్పుడు లేబరు అందరూ మన ఊర్లలో జనం ఎవరైనా సరే గంజి వాడేవాళ్ళు, వాళ్ళు ఎందుకు గంజి వాడుతుర్రు అని నేను ఎంక్వైరీ చేసి తర్వాత కొన్ని యూట్యూబ్లో దాంట్లో చూస్తే చైనా వాళ్ళు కూడా గంజే వాడతారు, దాంతోనే ఎంట్రుకలు చాలా మందం ఉంటాయి వాళ్ళవి అనే విషయం తెలిసినాక దీంతో కుంకుడుకాయతో పాటు నవారా రైసు గంజి తీసి కలపడం జరిగింది. తర్వాత బృంగరాజు అంటారు. ఆ గుంటగలగరాకు కూడా మన శాస్త్రాలలో ఉన్నదాన్ని అసలు పెద్దల ద్వారా తెలుసుకొని ఆ బృంగరాజు పోతే మందారాకు ఇవన్నీ దీంట్లో కలిపి ఎక్స్ట్రాక్ట్ తీసి ఈ షాంపూ తయారు చేయడం జరిగింది. దీంతో ఏందవుతుందంటే తర్వాత బయటపడ్డది ఏంటంటే మైగ్రేన్ పోతుంది ఎమ్మటే. మైగ్రేన్ మీరు ఎవరైనా మైగ్రేన్ ఉంటే ఇది వాడండి, మీకు 2 రోజుల్లో తేడా తెలిసిపోతుంది. పోతే సోరియాసిస్ ఉన్న కొంతవరకు కంట్రోల్ అవుతుంది సోరియాసిస్ కూడా. ప్లస్ చుండు ఉంటే నీకు 1 రోజులో పోతుంది చుండు, అలా అనుమానం ఏ మాత్రం లేదు.
ప్లస్ బాడీ మీద స్కిన్ ఎలర్జీ ఉంటే ఇది ఎందుకంటే నేను తయారు చేసింది ఓన్లీ షాంపూకే, కానీ మీలాంటి వాళ్ళు అందరు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో హరే రామ హరే కృష్ణ అనే ఒక సంస్థ వాళ్ళు కొంతమంది నా దగ్గర ఫస్ట్ ఇది కొనడం జరిగింది. కొని వాళ్ళే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, పద్మారెడ్డి ఇది షాంపూ కదా నాయన, బాడీ వాష్ లాగా బ్రహ్మాండంగా అక్కడ వస్తుంది, నాకు స్కిన్ ఎలర్జీ పోయింది అని ఒక ఆయన చెప్పడము, తర్వాత కాళ్ళ పగుళ్ళు పోయినాయని ఒక ఆయన చెప్పడము, మైగ్రేన్ పోయిందని, ఇట్లా అన్ని ఫీడ్బ్యాక్లు వచ్చినాయి. వచ్చినాక ఇప్పుడు మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ విధంగా ఇది ఎన్నో రకాలుగా స్కిన్ ఎలర్జీకి పనిచేస్తుంది, షేవింగ్ క్రీమ్ పనిచేస్తుంది, బాడీ వాష్ పనిచేస్తుంది, షాంపూకి పనిచేస్తుంది. డిష్ వాష్ మనం ప్లేట్లు ఈరోజు వెనకడికి మనోళ్ళు బూడిద పెట్టి తోముకునేది, అది పోయింది. ఈరోజు మొత్తం ఇంత సబ్బు అంటిస్తే దాంట్లో ఫోమింగ్ ఏజెంట్ ఉంటుంది, మీరు ఆ సబ్బు కడుగుతామంటే మీరు నల్ల తిప్పి పెడితే 100 లీటర్లు పోయినా దాని మీద మళ్ళీ ప్యాచ్ అట్లే ఉంటుంది. అసలు అది మన కడుపులోకి పోతుంది. దాంతో థైరాయిడ్ ప్రాబ్లము, కడుపులో ఎసిడిటీ ప్రాబ్లం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికోసం ఇది ఏంటంటే ఒక్క డ్రాప్ చాలు వేస్తే మీరు తోమితే బ్రహ్మాండంగా పోతుంది. ఈ నీళ్ళని వేస్ట్ చేయకుండా మనం మొక్కలకు పోసుకోవచ్చు, మొక్కలకు కూడా పనిచేస్తాయి. మనం కెమికల్ పోయడం వల్ల మనము భూమిలకు మొత్తము ఆ సబ్బును పంపడం వల్ల, రసాయనికలు పంపడం వల్ల భూమి నాశనం అవుతుంది. మనం భూమిలకు మొత్తం రసాయనాలు పంపుతున్నాం, ప్లాస్టిక్ కవర్లతో పాటు ఈ కెమికల్ కూడా మనం భూమిలకు పంపుతున్నాం. కాబట్టి మనం భూమిని మనం నాశనం చేస్తున్నాం, మనం నాశనం అవుతున్నాం. కాబట్టి దీన్ని దేనికంటే ప్లేట్లు కడుక్కోవచ్చు, మసిగుడ్డలు ఉతుకోవచ్చు, దేవుళ్ళను కడుక్కోవచ్చు, బంగారం కడుక్కోవచ్చు, మోటార్ సైకిల్ కడుక్కోవచ్చు. మీరు ఎన్నో రకాలుగా దీన్ని ఉపయోగించు వల్ల మీ కాళ్ళ పగుళ్ళు జనరల్గా మన ఇళ్ళల్లో, నేను కంపెనీ పేరు చెప్పకూడదు కానీ చాలా కంపెనీలు ఉన్నాయి, మీరే ఊహించుకోండి. ఆ కంపెనీలలో ఏ కంపెనీలో అయినా కలిపేది యాసిడ్ కలుపుతారు. ఇప్పుడు మనం పాలిష్ బండలు పెడితే మన ఇళ్ళలో మెరవడం కోసము అన్ని బండలు మెరవాలంటే ఏం చేయాలి, యాసిడ్ పోస్తేనే మురికి తొందరగా పోతుంది, అంటే మెరుస్తుంది. దాది ఏమవుతుంది, చిన్నపిల్లలు ఆట ఆడుకునే పిల్లలు వాళ్ళు నాకుతారు, దాన్ని ఆడుకుంటూ వాళ్ళ నాలుక నాకడం వల్ల ఆ యాసిడ్ ఆ పిల్లలకు కడుపులకు పోయి వాళ్ళని ఎంతోమంది జీవితాలు నాశనమైనవి. అందుకే ఈరోజు చిల్డ్రన్ హాస్పిటల్ 20 ఫ్లోర్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు. మనం పిల్లలు బండల మీద వేసేస్తే వాళ్ళు నాకడం వల్ల ఎంతోమంది నేను ప్రూవ్ చేశాను. పిల్లలు ఇది వాడిన తర్వాత కడుపు నొప్పి పోయిన వాళ్ళు చాలామంది. అంటే మీరు యాసిడ్ వాడడం వల్ల పిల్లలకు లేత పేగులు కాబట్టి ఆ పేగులు మాడిపోతాయి, ఎఫెక్ట్ పడుతుంది. మనకు కాళ్ళకు మొత్తం కాళ్ళు పగిలిపోతాయి. మన కాళ్ళు ఒకప్పుడు ఇంత నీట్గా ఉండేది, ఇప్పుడు కాళ్ళకు చాలా వరకు లేడీస్కి అయితే ఎక్కువ, ఎందుకంటే అమ్మలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ యాసిడ్ బూడుసు వాళ్ళు ఎవరో పన్నెళ్ళు తుడిచినా ఎవరు తుడిచినా అది యాసిడ్ మొత్తం కాళ్ళకు దొక్కడం వల్ల వాళ్ళకు కింద క్రాక్స్ వచ్చేస్తాయి వాళ్ళు యాసిడ్ కొన్ని రోజులకు. కాబట్టి ఇది ఫ్లోర్ క్లీనర్ వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అనుకోకుండా ఏదైనా వస్తువు కింద పడ్డా తిన్నా ఏం కాదు, కడుపులో ఉన్న నట్టలు గిట్టలు కూడా పోతాయి దీంతో. ఎందుకంటే దీనికి కడుపులకు కూడా వాడవచ్చు అనేది చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. నేను ఇంకా అదొక సబ్జెక్టు తర్వాత చెప్తా. దీంతో ఇంట్లో దోమలు పోతున్నాయి, ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో. పోతే వంట రూమ్లో బొద్దింకలు ఉంటాయి కదా, బొద్దింకలు కూడా మొత్తం పోతాయి. ఈ సపోనిన్ వాసనకు అవి ఇష్టం ఉండదు. అదే వేపకాయలకు మీరు ఏదైనా కుప్ప పోయండి, వేపకాయలకు అన్నీ ఈగలు వచ్చి వాళ్తాయి, కుంకుడుకాయలకు ఈగలు వాలవు. నీకు వేపకాయలు మీరు ఏదైనా పోయండి, వేపకాయ విషమే ఏమండి, పళ్ళలు కూడా అన్నీ ఏదైనా కానీ మొత్తం ఇంట్లో ఏది ఉండవు. మీకు అర్థమవుతుంది 2 రోజులనే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్తా కూడా ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం గొప్పగా చెప్పినట్టు అనిపిస్తుంది, కొన్ని మాత్రమే చెప్తాను. మీ పరిశోధనలో మీరు అబ్జర్వ్ చేసుకోండి. కుండీలు, వాష్ బేసిన్లు ఉన్నాయి కదా, వాటికి దీంట్లో ఏంటంటే ఎల్ల కెమికల్ లేవు. ఇందులో కూడా నిమ్మకాయలు ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ కలుపుతాం, కుంకుడుకాయల్లో నిమ్మకాయలు ఎక్స్ట్రాక్ట్ కలిపి ఇది తయారు చేస్తున్నాం. ఇదంతా మొత్తము 24 గంటలు ఉడకబెట్టి 120 డిగ్రీలలో ఉడకబెట్టి తయారు చేసిన ఎంజైమ్. కుంకుడుకాయలకి ఏంటంటే విపరీతమైన బ్యాక్టీరియా అటాక్ అవుతుంది. మీరు కుంకుడుకాయలు షాంపూ మామూలుగా నానబెట్టి ఇంట్లో పెట్టండి, 2 రోజులకు విపరీతంగా బూజు వచ్చేస్తుంది దానికి, ప్లస్ అంత ఫంగస్ ఫామ్ అవుతుంది. అదే నీకు ఇట్లా ఉడకబెట్టడం వల్ల ఇది నీకు 3-4 సంవత్సరాలైనా ఏం కాదనమాట. అట్లా ఇది తయారు చేసి ఇది మన సిరామిక్ కేర్ అని, ఇది మొత్తం కుండీలకు, టైల్స్కు, వాటికి అక్కడ వస్తుంది ఇది. ప్లస్ మనకి ఏ రోగాలు వచ్చినా మన చేతుల ద్వారానే వస్తాయి. మన చేతులు శుభ్రం ఉంటే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఏది పడితే అది పుట్టుకొని దాని నుంచి బ్యాక్టీరియా రావడము, ఏదైనా స్వీట్ ముట్టుకున్నప్పుడు దానికి ఇది కావడము, దాని ద్వారా మనకు కడుపులో పోవడము చాలా ఇబ్బంది. ఇది హ్యాండ్ వాష్ అన్నమాట. ఇది కూడా దీన్ని కుంకుడుకాయలతో పాటు కాఫీ గింజల ఎక్స్ట్రాక్ట్తో తయారు చేస్తాము. 24 గంటలకు నీకు మైగ్రేన్ కూడా పోతుంది. ఇది పోతే వాసనకు నీకు ఒక విధమైన అన్నం తినగానే జనరల్గా ఛాయ్ తాగాలనిపిస్తుంది, కాఫీ తాగాలనిపిస్తుంది కొంతమందికి. ఇది మీరు స్మెల్ చూడగానే కాఫీ తాగాలనిపించదు, తాగిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా.
చేతులు కూడా చాలా, ఇప్పుడు మీరు ఎవరైనా ఒకటి ఓపెన్ చేస్తే అక్కడ పోయినాక 2 ఓపెన్ చేసి పెడతా, అందరు 2 డ్రాప్లు వేసుకొని కడుక్కోండి. మీరు ఫస్ట్ ఈ చేతులు ఫోటో తీసుకోండి, మీరు అందరూ ఉంగరాలు గిట్లుంటే ఫోటో తీసుకోండి. తర్వాత ఇది కడిగినాక మీరు ఫోటో తీసుకోండి, మీది మీకే అర్థమవుతుంది. ఈ ట్యాన్ మొత్తం పోతుంది. అంటే ఒక రైతు ఒక వ్యాపారస్తునిగా మారాలి. రైతు వ్యాపారస్తునిగా మారకుండా నువ్వు ఎంతసేపునా పండినం ఎప్పుడు డబ్బును అమ్ముకోవాలి, ఎవరికోనికి వ్యాపారస్తునికి ఇవ్వాలి, ఏదో దులుపుకోవాలి, అమ్మ అయిపోయిందిరా అని 2 రోజులు రిలాక్స్ అవ్వడం కాదు. మనం పండించిన పంట డబ్బులు రావాలంటే అంటే విలువ ఆధారితం చేయడం వల్ల ఒక మామిడికాయకు అన్ని డబ్బులు. అంటే మనం వ్యాపారస్తు సిగ్గుపడి మనము ఎవడమ్ముతాడు రోడ్డు మీద పెట్టి ఎవడమ్ముతాడు ఏందని ఫీల్ అయిన రోజులు మనకు డబ్బులు రావు. ఎందుకంటే గతంలో బత్తాయికాయలు ₹1,00,000 టన్ అమ్మిన రోజు ఉంది, 10,000 అమ్మిన రోజు ఉంది, 20,000. ఈ సంవత్సరం 10,000 రూపాయలు అమ్మిన. పంట పండింది బ్రహ్మాండంగా, కానీ దానికి వాల్యూ లేదు. ఏ వస్తువుకు ఎప్పుడు వాల్యూ ఉంటుందో మనకు మార్కెట్లో తెలుస్తలేదు. కాబట్టి నా ఉద్దేశం ఒక రైతుగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, నేనైతే ప్రతిదీ విలువ ఆధారితమే చేసుకుంటా. మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే, నువ్వు మామిడికాయలు కానీ బత్తాయికాయలు కానీ జామకాయలు కానీ ఏ పంట అయినా నువ్వు ఆ రోజు తెంపినాక 2 రోజుల్లో అమ్ముకోవాలి. కుంకుడుకాయలు నువ్వు అమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు రాలిపోయినాక ఇంత పోసుకో, ఎండబెట్టుకొని నువ్వు 10 ఏళ్ళకి అమ్ముకో. నీకు ఎన్నడూ ఫ్రీ ఉంటే అన్నాడు అమ్ముకో. నీకు తీరుబాటు ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయి. యూట్యూబ్లు ఉన్నాయి, ఇప్పుడు పేపర్ ఉన్నది, ఎక్కడ ఏ రేట్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు గ్రూప్లలో పెట్టుకొని నా దగ్గర కుంకుడుకాయలు ఉన్నాయి గ్రూప్లో పెట్టుకుంటే ఇప్పుడు ఆర్గానిక్ రైతులు మొత్తం కొంటారు. మన పద్మశ్రీ అవార్డు గ్రహీత మన చింతల వెంకటరెడ్డి గారు గతంలో మట్టి ద్రావణం మీద చెప్పిన వ్యక్తి, మట్టి ద్రావణం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, అంటే అది పనిచేస్తుంది, దాంతోపాటు కుంకుడుకాయ కలపడం వల్ల మంచిదని వారు గుర్తించారు. ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ రైతులు మనము మందులు కొట్టడంలో ఫర్టిలైజర్ డీలర్స్ అందరూ మీకు తెలుసు కదా, ఎమ్ఎల్స్పైర్ కలుపుతాం కదా, ఎమ్ఎల్స్పైర్ ప్లేస్లో మీరు ఇప్పుడు ఇది రికమెండ్ చేయొచ్చు సార్, కుంకుడుకాయలు రికమెండ్ చేయొచ్చు ఎమ్ఎల్స్పైర్ ప్లేస్లో. ఇది కూడా మీరు కమర్షియల్గా మీరే తయారు చేస్తే, అంటే మనం వ్యాపార పరంగానే అమ్ముకోవాలి. అది మీరు వ్యాపారం జడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. కుంకుడుకాయ రసం మీరే అవసరం ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి రైతుకు మీరు ఇవ్వండి, లేకపోతే మేము చేస్తాము. మాలాంటి వాళ్ళ రైతులను మేము ప్రోత్సహించండి. మీ వ్యాపారం ఎక్కడ ఎవరు దెబ్బతినొద్దు, ఎవరికి నష్టం జరగదు, కెమికల్ బదులు. కాబట్టి మనము ఇది మీరు ఫర్టిలైజర్ వాళ్ళు మీరు ఇప్పుడు ఇది ఆర్గానిక్ను వ్యాపారం బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. మీకు కూడా అనవసరమే ఇది ఉండదు, సేవ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది మనము అట్లా అక్కర వస్తుంది, పెస్టిసైడ్కి అక్కర వస్తుంది, ఫర్టిలైజర్ అక్కర వస్తుంది. మంత్లో ఒక సదస్సు గత 2025 సంవత్సరం గురించి చెప్తున్నాను. ఒక సదస్సు కనుక ఇక్కడ మన క్షేత్రంలో కండక్ట్ చేయడం జరిగింది. ఆ క్షేత్రానికి మన అటారీ డైరెక్టర్ గారు, అదేవిధంగా హార్టికల్చర్ వీసీ సార్ కనుక రావడం జరిగింది. ఆ రోజు డిసిషన్ తీసుకోవడము, ముఖ్యంగా ఈ కుంకుడుకాయ పంటను మనము కేవీకే ద్వారా రైతులు ఎక్కువ ట్రైనింగ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి కుంకుడుకాయ మీద ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవనోపాధి పెంచడం, మెరుగుపరచడం, ఆర్థికంగా లాభంగా కూర్చోడానికి ఇది ట్రైనింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందని వారు ఇక్కడ డిసిషన్ తీసుకోవడము. అదేవిధంగా ఈ సంవత్సరం మాకు కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లికి ముఖ్యంగా పెద్ద ఎత్తున బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బడ్జెట్లో భాగంగా మేము ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఇది 2వ రోజు ఇక్కడ మన పద్మ రెడ్డి గారి తోటకి విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కుంకుడుగా ఏ విధంగా సాగు చేయాలి, దాంట్లో విలువ ఆధారిత ఉత్పత్తులు ముఖ్యంగా ఇంతకుముందు చెప్పారు, షాంపూస్ కానీ డిష్ వాషెస్ కానీ ఇవన్నీ చాలా ప్రొడక్ట్లు ఉన్నాయి. సో ఏ విధంగా తయారు చేయాలనే విషయాన్ని వాళ్ళు వివరించడం జరిగింది.